నీకు నాకు ఇడు కలిసింది జోడు కలిసిందే నువ్వు నాకు పెళ్ళానివే మా ఆయన లంజ కొడుకు వాడు చేసుకున్నాడే నాకు ఏమంటే వాడు చేసుకున్నాడే ఆయన నన్ను గొర్రెల గొర్రె పొడిలు వచ్చినట్టు మేకల్లా మేకపోతే వచ్చినట్టు బర్రెల పొడుతున్న పోతే వచ్చినట్టు కోళ్ళ కోడి ముందు వచ్చినట్టు కుక్క అనుకుంటా నా మీద కట్టే నేను ఎంతైనా సాతిగా ఆడదాన్ని ఎప్పటికీ సంధియలేదు అయ్యా సాతిగా ఆడదాను ఎప్పటికే సంధియలేదా ఎన్ని ఎకరాలు అన్నదామని సాతి పట్టుకొని రా సొత్తు చూడ తాదిని తగిన లెక్క తాదరా నా కొడుకు రంగ సారంగా ధరుడు నీ మాలకు వచ్చి నిగ్గు మొగ్గులాడిందా నాకు నోట చెప్ప బుద్ధి అవుతుందా నోట చెప్ప బుద్ధి అవుతుందా ఎందుకే వాడు వచ్చి నాకు ఆగం చేసి నన్ను అతను కూడా చేసి పోయిండు నా కొడుక నీ కొడుకే నీ కొడుకు భార్య దండరేఖ గిట్ల తిరిగినాం కానీ నువ్వు ఆడల్లో మగవాడికి కచ్చ పట్టంగానే వాయా వావా ఇలా పండి రొక్కుతారు ఇలా పండి రొక్కితే మగవానికి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది గోడకి ఎన్ని పెట్టాలి ఆడవాళ్ళు మగవానికి గల్ల పట్టాలి ఏ కొట్టరాబా ఆడుకొని వాడు ఎక్కడ కొడతాడు ఆడవాళ్ళు ఈ పిత్తిన కొడతాడు వాళ్ళతో సాము చేయాలి గల్ల పట్టి మొగోడు కూడా తెలివికల్లోడు కావాలి ఏం చేస్తాడు ముళ్ళుగా అందుకొని వచ్చి రోగల బండ తెచ్చి అమ్మ విన్నావా కొడుకు ఒక్కటే నా కొడుకు సారంగా ఇదా ఏముంది నువ్వు కొడుకు నిండి పెడతావా నా కొడుకు నీ మాల కట్టినట్టు సూవిది గవాయి ఏదో నాకు కావాలి అట్లయితే నమ్ముతా ఎక్కడ గవాయి పెద్ద మనిషి చెప్పు అయినా నేను గవాయి సువిధ చూంచకపోతే ఇదివరకు కన్నా గట్ల వచ్చిన బాడుకావు గవాయి సువిధ చూంచకపోతే నా సిగ పోయి ఇగో నీ కొడుకు రాది ఈ పాయిరం ఎందుకు వచ్చింది పైకి పాయిరం ఎక్కడిది ఇది ఎందుకు వచ్చింది ఆ పాయిరాన్ని తీసిన అదా ఈ పాయిరం ఎక్కడ చూడు అన్నాడు ఆ రంగ సారంగ ధరణికి ఎందుకు కూడా చిత్రాంగి ఒక పావురం ఇచ్చిన నా భార్య ఎందుకు కూడా మగపావురం అక్కడ ఇచ్చిన ఆడపావురం చేతికి ఇచ్చిన కొడక 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 సారంగ కొడక కొడక ఎందుకు కొండ నీకు పెళ్లి చేయమంటే పెళ్లి చేయబోదురా పిన్న తల్లి మాలకి ఎందుకు వచ్చినవు పిన్న తల్లి నీకు మొగ్గులు ఎందుకు కొడక ఎంత పని చేసిన కాదు నాయన ఒకవేళ నా కొడుకే నేను తప్పు దాదుకుండినా రేపు 10 మంది పలసరం నలుగురిలో నాదుకొని ఆ చిత్రాన్ని మాటలు పట్టుకున్నాడు భరత రంగ సారంగ తనడు కొడుకు నా కొడుకు కాదు ఎవరి కొడుకు అనుకున్నాడు మరి నా కొడుకుని మాల కట్టినావు అన్నావు మరి ఏం చేయండి వాని ప్రాణం తీస్తే ఇది క్షణాన పోయి అరే పోతలే అల్లే సంపది కొడుకుని చంపవచ్చునా పాపం జరుగుతుంది దిక్కుమైంది కూడా కొడుకు పానం తీయద్దు మనం కనడున్నాం పెంచానున్నాం కొడుకుని చంపితే ఆ పాపం జరుగుతాయి పిల్లల గంట అనుర్రా
ఎప్పుడు గంట వాడే చాగం చేసే నువ్వు బిడ్డ అతని కూతురని చేసిండు. కొడుకు ప్రాణం తీస్తా మరి అద్దంటే ఏం చేయాలి? కటికోళ్ళకి అప్పయ్యప్పు నీ కొడుకును. అప్ప చెప్తే కటికోళ్ళకి అప్పయ్యప్పితే కటికోళ్ళు ఏం చేస్తారా? తప్పు చేసినవని ఎండుమంగాన్ని కాసపడి స్థిరపాటు కొట్టి చెప్పిన ప్రాణం తీస్తారు. కానీ అట్లా ప్రాణం తీయకని చెప్పు. ఒంటినవ బండికి వెనక రెక్కలు ఇరిచి కట్టేసి ఎవడాల కట్ట కడ నాంపల్లి కట్ట మీద కాలు రెక్కలు నరికిపి కనుగుడ్లు తీపి కనుగుడ్లు ఏమో నా కాడికి మాలుగు వంపు. కనుగుడ్లు ఈ మాలకాడికి వంపు. ఆ కరముండి లింగాన్ని గంగ బాలు ఆ మాట భర్తతో చెప్పిందా? ఆ పిల్లగాడు సారంగడు ఎక్కడికి వచ్చిండయ్యా? తల్లి దగ్గరకు వచ్చి గడగడ 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 వణుకుతాడు ఆ కొడుకు. ఎందుకు కొడుక మౌనంగా సంబరంగా వేణుని గడగడ వణుకుతానే వాళ్ళ చెమట పుట్టింది. కొడుక నిన్ను ఇవ్వలేమన్నారు రా. అమ్మా ఏమనలే పిన్న తల్లి మాలను వద్దనంగా నేను వేయినా. నా పాయిరం మాత్రం పిన్న తల్లి మాలు వేయింది. ఆ పిన్న తల్లిని మాత్రం పాయిరం ఇవని పోతే నన్ను మాత్రం అనగా మీ నాయన నీ పోవడం నుంచి నన్ను పెళ్లి ఆడిన కోళ్ళ పడుతున్న కోరి లగ్గం ఆడిండు. నాతో నీ ప్రేమేందో అని నన్ను అలగోలు బాలగోలు చెప్తే నేను సెలిపించుకొని ఉరికెత్తానమ్మా. నా కాళ్ళు గడగడ వనొస్తానే అమ్మా. కొడకన్నా మాటలేనమ్మా కొడకన్నా మాటలేనమ్మా జాలగొండ జల్లో అన్నదేమా చల్లగా గుండెలో గోబెల్లో అన్నయమ్మా జాలగొండ జల్ల వంట గుండెల గోబెల అనే పేవల బెంగటిల్లే పండడ కార్యం తల్లి బోర్ల మాట సన్న అయితాంది. కొడుకా తన కన్లో మండ కాదు కొడుకు తన కొట్ల గోల కాదు కొడుకు తన పాపాలసి పోను కొడుక కొడుకంట మరి పాపో మాట దానికి ఎట్లా నాయం కొడుకు దానికి ఎట్లా జయం కొడుకు. అందుకే అన్నారయ్యా కడుపులో పుట్టిన కన్న పిల్లల 99 తప్పులు వేసినా గాని తనకున్న కన్న తల్లి చూసే లోకం ఫలాను అని పిల్లలు లంగలు దొంగలు అన్నా గాని నా పిల్లలు లంగలు కాదు నా పిల్లలు దొంగలు కాదు అని కన్న తల్లి భూమిలో బతుకుంటే కొంగు చాటున దాస్తదే. అన్ని ప్రేమల కన్నా కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ. ఎందుకయ్యా? పిల్లలకు కోపం ఉంటుంది కానీ తల్లిదండ్రుల కోపం అనేది ఉండదు. ఎందుకొరకంటే ఆ తల్లికి అది పేగుబంధం కాబట్టి పిల్లల మీద అంత ప్రేమ. కొడుకా నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు భయపడతావు రా? కొడుకా నీకేమో కదా నా తల్లి కొమ్ముతోనే కొడుకు చెమట దూడిసి కొడుకా ఇప్పుడున్న కోపం ఇంకా కాసేపటికి ఉండదు. ఇంకా కాసేపటికి ఉన్న కోపం ఇంకో గంటకు ఉండదు. ఇవాళ ఉన్న కోపం రేపు ఉంటుందా? రేపున్న కోపం ఎల్లుండి ఉంటుందా? ఎల్లుండి ఉన్న కోపం ఇంకా 4 రోజులకు ఉంటుందా? దీని గడతానే రోజు గడతా అంటే మర్చిపోతూనే ఉంటారు. కొడుకా నువ్వు తప్పు అయ్యాడు వాడు మనకు తెలుసు. తల్లి 4 పిల్లల కంటది. 4 పిల్లల కంటే ఏ కొడుకు ఎటువంటి వాడు ఏ బిడ్డ ఎటువంటిది ఏ కొడుకు ఎంత తింటాడని కన్న తల్లి తెలియదా? ఉండకాడు వడ్డిచ్చే తల్లికి ఎరికే. కొడుక నీకు నాకు తెలియదారా? కొడుక నువ్వు భయపడకు. నే తండ్రి అయితే నేను సమాధానం చెప్పుతా. కొడుక రంగా సారంగా ధారా ఆటికి ఎక్కువ కొడుకు కన్న తల్లి అటుకు ఎక్కువ అటుకు మీద దాసిందా? ఊరిలో రాజు 7 కటికల్లో రప్పించిండు. మరి నేను లేని సమయాన్ని నా కొడుకు రంగాసారంగా ధరుడు చిన్న భార్య మాలకచ్చి రెక్క పట్టి గుమ్మొగ్గులు ఆడిందట. వాని ప్రాణం తీయాల బిడ్డ. ఏంటంటే
ఊళ్ళో ఉంటాడు, ఆడలో మరి కింద నన్ను ఉంటాడు, లేకపోతే వాళ్ళ అవ్వ దగ్గర నన్ను ఉంటాడు. అలా దొంగ గొడ్డకు పగ్గం పెట్టి పగ్గం కట్టు ఒక్క తల్లి పిల్లలు ఏడుగురన్న నమ్మలం నీ భర్త మారాదు నీ కొడుకు ప్రాణం నీవన్నడమ్మా నీ కొడుకు రంగా సారంగధరుడు చిత్రాంగి మాలుపోయి రెక్కబట్టి గులాడిందాట నీ ప్రాణం నీవని చెప్పిండు మా కత్తులకు సెలవు పెట్టిండావా ఏడా నీ కొడుకు రంగా సారంగధరుడిని మా చేతికి పట్టి ఇవన్నరాట సారంగధరుడు ఆటోవైన మాట నిజమే, ఆటోవైన మాట నిజమే, కానీ ఆటో వేనప్పుడే చూసిన నా కొడుకు ఇంకా రాకపోయాన నా కొడుకుతో వాళ్ళు నేనే చూస్తానా. అయ్యా నా కొడుకు ఎక్కడున్నాడో నేను ఎరగనానా? అమ్మా నీ కొడుకు ఇంటికే రాలేదా? రాలేదయ్యా. మరి ఇంటికి రాలేదు అన్నప్పుడు 7 అన్నదమ్ములు వాళ్ళు దబా 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 రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా నీ కొడుకు ఆటకు పోయినట్టు కానీ ఇంటికే రాలేదట, అవసేతి అన్నానికే రాలేదంటే ఊరంతా గాలి ఇర్రా, ఊరంతా గాలిచ్చి ఎక్కడున్న గారి నా కొడుకు రంగా సరంగ ధరను తీసుకొచ్చి ఒంటినోవి బండికి వెనుక రెక్కలు ఇరిసి కట్టి కట్టి మీద వాని ప్రాణం అని చెప్పిండాట. ఊరంతా గాలిచ్చుల్లో కట్టుకోళ్ళు ఏడ చూసినా కానీ రంగా సరంగ ధరని జాడే లేదు. దబా దబా రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా ఊరంతా తిరిగినా గాని ఎక్కడా నీ కొడుకు జాడలేదయ్యా అన్నారు. రాజు నరేంద్ర మహారాజు ఏమన్నాడు? ఆవు లేగే అడిగి పోతుంది మేతకు, లేగను వదిలిపెట్టి ఆవు ఇంటికి వస్తుంది. ఆ స్వామి ఏమనుకుంటాడు? పోంగా ఆవు లేగ వేయింది, రాంగా ఆవు ఒక్కతే వచ్చింది, లేగేదని గుదుపు అందుకొని ఒక్క దెబ్బ కొడితే అంబ అనుకుంటా ఆవు పోయి ఎక్కడున్నా లేగని ఎంకులు ఆడుకొని వస్తుంది. మరి వారి అవ్వ సంగతి ఆ కొడుకు రంగా సారంగధరునికి ఎరక, ఆ కొడుకు సంగతి అవ్వకి ఎరక. నా కొడుకు రేకుంటే అందిరా నా భార్య రత్నాంగిని ఒంటినోగా బండికి వెనక రెక్కలు ఇరిసి కట్టి దాన్ని పిల 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 దెబ్బలు కొడుతుండ ఏడున్న కానీ నా కొడుకు రంగా సారంగధరుడు వస్తారా? రంగా సారంగధరుడు వస్తాడు. ఒకవేళ ఆ విధంగా రాకపోతే నా భార్య రత్నాంగిని ఎల్లెలకల వండబెట్టి బిడ్డ వేడు నూనె కాల్చి బొడ్డు మీద చిన్న కుదురు కట్టి ఒక్కొక్క సుక్క వేడి మీద వేడి నూనె పోస్తంటే అమ్మా అమ్మా అమ్మ అంటే ఏడున్నా గాని ఆ తల్లి మాటని నా కొడుకు రంగా సారంగధరుడు వత్తడు అని రాజు నరేంద్ర మహారాజ్ చెప్పింది. ఆ మాట అన్నప్పుడు దబా దబా దగ్గరికి వచ్చింది. నా కొడుకు కనబడ్డా నాయన? ఊరంతా
ఆడిచ్చినాం ఏడా నీ కొడుకు రంగా సారంగధరుడు లేడమ్మా నీ కొడుకు లేకుంటే నీ చేసుకున్న భర్త నీ ప్రాణం తీయమన్నాడు కనికరా అని పెద్దదా అక్కమ్మకు పోతరు చెల్లె చెల్లె అని చెల్లె చెంప పోతారు తల్లి తల్లి అని సీక సనవాలు పోతారట అటుకొల్ల కనికరం ఎక్కడిది కనకొన్న తల్లి రోజున కొడుకు చాట నవ్వు తెలియదు అంటే పట్టు పట్టు వెనక రెక్కల కిరిది కట్టి అరుగు మీద వండ పెడతానున్నారు అరుగు మీద వండ పెడతానున్నారు గుద్దులు కొద్ది అల్లినప్పుడైతే వండుకోబెట్టిండ్రు ఆ పెండ కుదురా కడతాన్రు బొడ్డు చుట్టూ పెండ కుదురా కడతాన్రు బొడ్డు చుట్టూ ఇది ఎప్పుడైతే కడాయిల నూనె కాగిందో ఆ నూనె పట్టుకొచ్చి బొడ్డు మీద ఒక్కొక్క చుక్క కడుపుకుంటామంటారు చుక్కకు ఒక్క మాట అడగబట్టే ఎన్ని అన్నగానే కాదల్లి కొడుకో జాడ కూడా చెప్పదా కొడుక సారంగ దారా నా కొడుక నువ్వేడ ఉన్నావయ్యా నా కొడుకు నాకు వదలవదన్నా నా కొడుక మాత్రమే చిత్రహింసల పాలు ఎత్తంటే కొడుకును మాత్రం అడుగు మీద దాచింది కన్న తల్లి నా ప్రాణం ఎంత తల్లడుతుందో ఇళ్ళకల వండ పెట్టి మాత్రం తల్లిని నూనె కడాయి పెట్టి నూనె కాగినాక బొడ్డు మీద ఎత్తంటే నా ప్రాణం ఎంత తల్లాడుతుందో అవ్వా నేను నా తల్లి ప్రాణం పోతుందని ఆ సారంగా అడుగు మీద ఉన్నవాడు గుప్పించు ఉన్నవాడు గుప్పించి తునికిన వాడే అవ్వా ఇక తల్లి వేడికల్లా కొడుకు సారంగా సారంగా అయ్యవరావే నావో అవ్వ రత్నంగి రత్నంగి అయ్యలార కడిగిరారా నేను అయ్యబట్టి నా తల్లిని నమ్మకుండా నారాయణ తప్పు చేసిన వాడిని ఉన్నా నాయుడు నా తల్లిని కొట్టకుండి అయ్యలారో మీ కాలు కొట్టాను అవ్వాను కొట్టకుండి అయ్యలారో కన్న తండ్రి నన్ను చంపు వల్లంకని అవ్వో కటికల్ల చేతుల నా ప్రాణం పోతుంది నీ కడుపు గండి అవ్వా కటికొల్లకు మాత్రం నా కన్న తండ్రి నన్ను అప్ప చెప్పినప్పుడు అవ్వ నా ప్రాణం తీస్తారు నువ్వు నన్ను మరచిపోవే నన్ను కన్నవు గాని నా రాత కన్నవా మరి నా కొడుకు రంగా సారంగ ధరుడు అవ మీద వాడు ఎడుతుంటే అమ్మా నా కొడుకు ఏడున్నాడు నాకు ఎరకలేదని అన్నావు నీ కొడుకును దాసినవి నీ భర్త అన్నమాట ప్రకారం నీ కొడుకు ప్రాణం తీస్తావని రామ రామ కొడుకు ప్రాణం తీస్తామని దండరెక్క పగ్గం కట్టకుండ్రి అంత అయితే నా ప్రాణం తీయమంటాదే రతరంగి అంతైతే నా ప్రాణం తీయమంటాదే రతరంగి కొడుకు పగ్గం కట్టబోకుండ్రి అయ్యలారా కొడుకు దత్తే నేను బతుకనానే రతరంగి కన్నా కరవానే నానా
కోటి నెత్తలు కొల్లారు బల్ల గడితే మొక్కంగా మొక్కడు కొడోరే నా పాపగారే కళ్ళకు కొడుకో కనవాడే కొడుకు పుట్టిన రోజు నేను అయ్యలారా నా జ్యోతి వెలిగిందని ఆశపడ్డా కొడుకు నల్లా తిట్టకుండ్రయ్యా అయ్యలారా కడుపులో పుట్టిన కన్న పిల్లల దాచుకున్నా కళ్ళుల కెరక కడుపు కోత అనేది వద్దు మేకో నాయము కాదు అయ్యలారా చిత్రంగి మాట ఎట్ట నమ్మిండ్రు అయ్యలారా నా భరత మాట ఎట్ట నమ్మిండ్లే అయ్యలారా ఏమిటో ఆరాటంగి కలకల కన్నీరు ఇస్తాను నా ఇంతలో నా కొడుకు రంగా సారంగా ధరుడు ఏ తప్పు ఏదంటే ఆ తల్లి చిత్రంగా చెప్పింది నీ చేసుకున్న భర్త మా కత్తలకు సెలవు పెట్టిండమ్మా అని పిల్ల దెబ్బలు కొట్టుకుంటారా బండి ఉన్నది దెబ్బలు కొట్టుకుంటా ఒంటి నొగకు బండి కాడికి తీసుకొచ్చిన చూసినంత సేపు నా కొడుకుని ఇక నేను చూస్తాను ఎన్ని రోజులు చూసినా ఇక నా కొడుకు మొక్కం నాకు అల్లబడది ఎందుకయ్యా 10 మంది నడితే బాట పడుతుంది ఒక్కళ్ళు నడితే బాట పడుతుందా 10 మాట పాటి ఒక్కల మాట జూట ఆ తల్లి అనుకున్నది అయ్యా అవును నాయన కాసేపు నా కొడుకు ప్రాణం ఎట్లా తీస్తారు నా కొడుకు ప్రాణం ఎట్లా తీస్తారు ఎందుకు వచ్చిందా అనుమానం ఆ తల్లికి ఆ కొడుకును సాగదోలంగా అపశకనాలు జరిగినాయి అపశకనాలు జరుగుతాయి కొడుకుతో చెప్తే కొడుకు అపశకనాన్ని లక్ష్య పెట్టలే నా కొడుకు ప్రాణం తీస్తారు కానీ చూసినంత సేపు ఆ కొడుకు ముఖం చూడ ఇక కాసేపు వీళ్ళు ఆగలని ఏమన్నదయ్యా అయ్యా కటికలారా మారట్నంగి ఒక్క మాట మీకు ఎరికేనా నాయన ఏ మాట తల్లి కాకి బట్టి కలియుగం మునిగిందట మీకు ఎరికేనా అన్నది ఏమిటేమిటి కలియుగం మునిగిందా అవునయ్యా ఆ కాకియే బట్టి కలియుగం ఎట్లా మునిగిందమ్మా కాకి బట్టి కలియుగం ఎట్లా మునిగింది ఓ తల్లి రత్నంగి అని 7 కటికోళ్ళు బండి నాగబట్టి నిల్సాన కర్రోల నిలవంటారయ్యా వేరేపోయి తల్లి మొఖం చూస్తుంటే తల్లి రతనంగి కటికొల్ల ముఖం చూడదు కొడుకు ముఖం చూసుకుంటా ఏమనే బుదంది కటికొల్లతోని రామ 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 కటికిలారా రావజరా వాటే కలియగా మునిగిందంటే గడ్డట్లా మునిగిందవ్వా అన్నరా లానా మతి మాట ఎప్పుడాను రాజరా వేరే పెళ్ళే వాడలో రాజరా బాండవాల ఎత్తుకొని రాజరావ ఎన్న బాండవ
గొల్ల బావల దోచిన పాండవుల ఎత్తి మీద ఊళ్ళ మీద పల్లెల మీద సల్లోయమ్మ సల్ల పాలోయమ్మ పాడమ్మ పోతంటే అడవిల ఎక్కన్నో నాగ సర్పము చచ్చిపోతే ఏమో దొరకనే కాకి ఏమి చేసిందయ్యా ఆ కాకిని తిన్న కాకి ఆ పావును తిన్న కాకి ఆ ఎడ నీళ్ళ జాడ దొరకకపోతే గొల్ల బావులు వచ్చిన పాల బాణువులు ఎత్తుకొని చల్ల బాణువులు ఎత్తుకొని పోతంటే రెపరెపలు వాటి బాణువుల మీద ఇంకా సల్లల మోతి పెట్టినవి పాల కడవల మోతి పెట్టిన రామచరా ఎప్పుడైతే పాలల్ల చల్లల్ల మూతులు ముంచి ముక్కులు ముంచిన కాకులు ఎప్పుడైతే పాల తాగిన చల్ల తాగినయో ఆ పాలల్లో చల్లల ఇష్టం ఎప్పుడైతే కలిసిందో ఏ వెరగని గొల్ల బావలు ఎత్తి మీద పాండవుల మీద కాకులాల సంగతే వెరక ఏముదరి వనంలో పాలు తాగి చల్ల తాగి కాకులు లేచిపోతే ఎడ్డోళ్ళు బాగా గొల్లలు దోసినవా గొల్ల బావను గొల్ల మీద పళ్ళ మీద అయ్యో చల్లో ఏ చల్లాట రామచరా పాలో ఏ పాలో నాటి గొల్లలు చల్లబడలు ఎత్తుకొని పల్లెల మీద ఊళ్ళ మీద పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరగనమ్మి వాళ్ళు చల్లబాండు ఎత్తుకొని సరసమాడలేదట ఎన్నబాండు ఎత్తుకొని వెనుక మరి తిరిగి చూడలేదట ఆనాటి గొల్లల దోసిన పాలకంప ఎత్తుకుని పరాష్క ఆడలేదట అయ్యో అద్దాల సీర కట్టలే అద్దాల రైక దొడగలే అద్దాల సీర ఎందుకొర కట్టలేదు అద్దాల రైక ఎందుకొర దొడగలేదు ఆనాటి గొల్లలంటే తోవంటి సీర కట్టుకుని రైక దొడుకుని బాట వండి పోతంటే బావలు బాట పని వత్తంటే బావని అద్దం పడితే బావను పట్టినంత తప్పు అన్నరే బావను ముట్టుకొని బావతోనే పాపం చేసినంత తప్పు నాటయ్యాల గొల్లలు పండ్ల పుల్ల వేసుకొని పారే నీళ్ళల్లో ఉంచలేదాట పండ్ల పుల్ల వేసుకొని పారే నీళ్ళల్లో ఎందుకు ఉంచలేదో అంటే గంగ నీళ్ళ తప్పు లేదో అన్నారు అయ్యో గంగ నీళ్ళు తెచ్చుకొని రామచరా లింగాలు గడుగుతారని రామచరా పండ్ల పుల్ల వేసుకొని ఆనాటి గొల్లలు పారే నీళ్ళలో ఎందుకొరకు ఉంచలేదు అంటే గంగ ఉతుకొని తప్పు లేదంటామవ్వ గంగ నీళ్ళు తెచ్చుకొని లింగాలు కడుగుతారో అని ఏ ఉత్తర బోధిస్తారో అని తప్పు పాపం జరుగుతుందో అని పారే నీళ్ళలో ఉంచలేదట అయ్యా ఆనాటి సత్యమేది రామచరా నాటి రీతులేవి రామచరా వాటి కలియుగముని ఏంటంటే గడ్డ సచ్చిన పావుని నచ్చి ఆ పాలల్లో చల్లల వెన్న బండోళ్ళ మూతులు పెడితే ఏమో తెలవని గొల్లలు పాలోయమ్మ పాలు చల్లోయమ్మ చల్లని చల్లమ్ముతే చల్లదాయినంత కలిగము అయ్యా సత్యరాజరా రాజరా పాడదాన్నే నమ్మరాదో రాజరా నా కొడుకు ప్రాణమైన రామచరా ప్రాణ వల్ల తీతరాయ్యా రామచరా ఎన్ని మాటలన్నా శాస్త్రం అయిపోయేదా చెప్పిన గాతాలే రతనని అమ్మ మేము పోతాను కొడుకు ప్రాణం తీస్తాము అని మళ్ళా బండి కొట్టుకొని పోతాంటే